వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. వివిధ ప్రాంతాల్లోని ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోతున్నారు. ఈ సంక్షోభం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐను కూడా తాకింది. ఇండిగో సంక్షోభం కారణంగా బీసీసీఐ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్ రౌండ్ మ్యాచ్ల వేదికను మార్చక తప్పలేదు. డిసెంబర్ 12 నుంచి 18 వరకు ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్లో జరగాల్సిన చివరి 12 మ్యాచ్లు, సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లను ఇప్పుడు పూణేకు మార్చారు. ఎస్ఎంఏటీ నాకౌట్ మ్యాచ్లు ఇప్పుడు పూణేలోని ఎంసీఎస్ స్టేడియం, డివై పాటిల్ అకాడమీలో జరుగుతాయి. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సీఈఓ రోహిత్ పండిట్ ఈ విషయాన్ని ధృవీకరించారు. కేవలం ఇండిగో విమానాల సంక్షోభం మాత్రమే కాకుండా డిసెంబర్ 9 నుంచి 12 వరకు ఇండోర్లో డాక్టర్ల ప్రపంచ సదస్సు జరుగుతోంది. దీని కారణంగా ఇండోర్లో హోటల్ గదులేవి అందుబాటులో లేవు. అందుకే ఇండోర్లో మ్యాచ్లు నిర్వహించలేమని తాము 15 రోజుల క్రితమే బీసీసీఐకి తెలియజేశామని పండిట్ చెప్పారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వేదికలను మార్చినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డైన బీసీసీఐ ఇప్పుడు కొన్ని తీవ్రమైన లాజిస్టిక్స్ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. 4 గ్రూప్ స్టేజ్ వేదికలైన అహ్మదాబాద్, కోల్కతా, లక్నో, హైదరాబాద్ నుంచి ఆటగాళ్లు, కోచ్లు, అంపైర్లు, అధికారులను పూణేకు తరలించాలి. ఇతర దేశీయ టోర్నమెంట్లు కూడా జరుగుతున్నందున ఇండిగో సంక్షోభం ఇలాగే కొనసాగితే 8 జట్లను, అధికారులను పూణేకి చేర్చడం కూడా పెద్ద సవాల్గా మారుతుంది. అంతేకాకుండా అహ్మదాబాద్లో మహిళల అండర్ 23 టీ20 ట్రోఫీ, పురుషుల అండర్ 19 కూచ్ బిహార్ ట్రోఫీ కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.